నమస్తే ఎస్‌కు స్వాగతం. నా పేరు కిరణ్ మై. ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ నిధుల వినియోగంలో అధికారులు అలసత్వం వీడనాడాలి. ఎస్టీ శాసనసభ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు హెచ్చరిక. ఎల్ఐసి భవన్లోని క్యాష్ కౌంటర్ నుంచి 1,70,000 అపహరణ. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న సీసీఎస్ పోలీసులు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ సందడి. వరలక్ష్మి పూజలకు అన్ని ఏర్పాటు చేశామన్న ఈవో జ్యోతి మాధవి. ప్రత్యేక హోదా కోసం విశాఖ నుంచే మరో పోరాటం. ఈ నెల 19 నుంచి ఆంధ్ర స్ఫూర్తి గేయాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్న చెలసాని శ్రీనివాస్. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెట్టిస్తున్న ఆ ఫలాలు వారికి అందని పరిస్థితి. విద్యా వైద్యంలో కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనిపై ఏపీ శాసనసభ ఎస్టీ కమిటీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విశాఖ జిల్లాలో పర్యటించిన ఈ కమిటీ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది. ఎస్టీ కమిటీ పర్యటనతో రిపోర్ట్. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి బడ్జెట్లో 300 కోట్లు కేటాయించింది. వీటిని సకాలంలో ఖర్చు చేయడం, సంక్షేమానికి వినియోగించడంలో లోపాలు జరుగుతున్నట్లు ఏపీ శాసనసభ ఎస్టీ కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఏజెన్సీ మరణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యం, విద్యపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది. కొన్ని హాస్టల్స్ అలాగే హాస్పిటల్స్ మేము సందర్శిస్తాం. అట్లాగే రేపు పాడేరులో పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో మేము రివ్యూ జరపడం జరుగుతోంది. ఏదైతే సంక్షేమ కమిటీ ఉద్దేశాన్ని ఆ రోజు మేము తెలియజేయడం, ప్రభుత్వ సంక్షేమం పట్ల ఏదైతే గిరిజనులు సరిగ్గా అందట్లేదో వాటి మీద మేము పూర్తిస్థాయి సమీక్ష జరిపి దాన్ని అమలయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం. రేపు ఈ ప్రధానంగా ఏదైతే సభ్యులు చెప్పారో హెల్త్ విషయంలో గతంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం వింటూ ఉంటాం, ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం సరిగ్గా అందక మలేరియాతోనూ అలాగే డయేరియాతోనూ ఆంథ్రాక్స్ ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ మరణాలు సంభవిస్తున్నాయి. ఇది చాలా దారుణం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ కింద స్థాయి అధికారులు కానీ స్టాఫ్ కానీ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని పూర్తిగా దూరం చేసే విధంగా ఈ మధ్య మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టారు. మేము కూడా రేపు సమీక్ష జరిపి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా చూస్తున్నాయి. అట్లాగే డిపోలు చాలా దూరంగా ఉండడం, రోడ్డు సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పడం, వంతెనలు కూడా లేవని ఇలాంటి సమస్యలు ఈరోజు మా దృష్టికి వచ్చాయి. వీటి మీద మేము సమీక్ష జరిపాం. ఈరోజు 3,100 కోట్ల రూపాయలు ఈరోజు మనకి మనం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం పెంచుతూ రావడం జరుగుతుంది. సంక్షేమం పట్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ వైద్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ పూర్తి స్థాయిలో రివ్యూ. ఏజెన్సీలో మలేరియా నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి లోక్నాథం సభ్యులు కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. గిరిజనుల అభిప్రాయంతో సంబంధం లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాఫీ, ఉపాధి హామీ పనులు బకాయిలు 35 కోట్లు ఇప్పించాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో కూడా అక్కడి గిరిపుత్రులు 2వ తరగతి పౌరులుగా జీవించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాల్లో విలీనం చేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని సూచించారు. సిపిఎం పార్టీగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నీ నివేదించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మలేరియా, డయేరియా, ఆంథ్రాక్స్ లాంటి విష జ్వరాలు వచ్చి 48 మంది చనిపోయారు. దానికి సంబంధించి ఒక సమగ్రమైన విచారణ జరపడమే కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన డాక్టర్ల నియామకం, అట్లాగే పిహెచ్సి స్థాయిలో ఉచిత భోజనం లాంటి సౌకర్యాలు కల్పించాలనేది, అదే కాకుండా విద్యకు సంబంధించిన అంశాలు కూడా దాదాపు ఏజెన్సీకి సంబంధించిన అన్ని హాస్టల్లో కూడా సమస్యలు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. రన్నింగ్ వాటర్ లేదు, అట్లాగే మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది, టాయిలెట్లు పనిచేయవు, చాలా బాలికల హాస్టల్కి చుట్టూ ప్రహరీ గోడ లేని స్థితి ఉంది, ఇప్పటికి కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని స్థితి ఉంది. కాబట్టి విద్యకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, అది కాకుండా ఏజెన్సీకి
సంబంధించి దాదాపు 3,500 గ్రామాలు ఉన్నాయి. అందులో 1,500 గ్రామాలకి రోడ్లు లేవు, అట్లాగే మంచినీళ్ళ సదుపాయం లేదు, అట్లాగే రకరకాల ఇబ్బందులతో బాధపడతా ఉన్నారు. ఉపాధి హామీ పథకం అట్లాగే కాఫీ బకాయిలకు సంబంధించి 35 కోట్ల రూపాయల బకాయి ఉన్నాయి. ఆ బకాయిలు కూడా చెల్లించాలనేది కూడా నివేదించడం అనేది జరిగింది. 2 రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చిన ఈ బృందం తొలుత సింహాచల దేవస్థానం సందర్శించి సర్క్యూట్ హౌస్ చేరుకుంది. అక్కడ గిరిజన సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో గిరిజన సంక్షేమంపై సమీక్షించారు. శుక్రవారం అరకు, పాడేరు ఏరియాలో పర్యటించి ఐటీడీఏ అధికారులతో సమీక్షించనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఎల్ఐసి ప్రధాన కార్యాలయంలో చోరీ జరిగింది. మధ్యాహ్న సమయంలో క్యాష్ కౌంటర్ నుంచి 1,70,000 దొంగిలించిన సంఘటన కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు సిసిఎస్ ఏసీపీ గోవిందరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎల్ఐసి బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోని క్యాష్ కౌంటర్లో దొంగతనం జరిగినట్లు సిబ్బంది చెప్పారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో 7 వ్యక్తులు క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చారు. అందులో ఒకరు తమ తల్లి జీవిత బీమా పట్టా విషయంలో సమాచారం కావాలని కోరారు. వీరంతా హిందీలో మాట్లాడినట్లు సిబ్బంది చెప్పారు. ఒకవైపు సమాచారం అడుగుతూనే 4 వ్యక్తులు కౌంటర్ నుంచి 2,000 నోట్లు, 1,70,000 పట్టుకుని వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ చోరీ జరిగినట్లుగా సాయంత్రం సమయంలో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది బీహార్ ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్లోని సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూజలతో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కోలాహలంగా మారింది. 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అమ్మవారి ఆలయంలో చేసిన ఏర్పాట్లపై ఈవో జ్యోతి మాధవితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. రేపు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా జరిగాయో ఏంటో, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో మన ముందైతే ఈవో గారు ఉన్నారు, అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, రేపు శ్రావణ శుక్రవారానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రావణ శుక్రవారం రేపు 300 పూజలు దాకా ఉన్నాయి, బుక్ అయి ఉన్నాయి, ఇంకా వస్తున్నారు కూడాను. వారు ఉదయం 8 గంటల నుంచి 2 బ్యాచ్లు పెడదాం అనుకుంటున్నాం. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే 3వ బ్యాచ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 8 గంటల నుంచి 9:30 దాకా, 9:30 నుంచి 10:30 దాకా 2 బ్యాచ్లు జరుగుతాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. తర్వాత వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ పూజా ద్రవ్యాలన్నీ కూడా దేవస్థానమే సమకూరుస్తుంది. దాని తర్వాత పూర్ణాహుతి ఇవన్నీ కూడా జరుగుతుంది. దాని మొత్తం 11:30కు అయిపోతుంది. ఈ విధంగా ఎక్కువ పూజలు రేపు 300 పైన పూజలు అవుతాయనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. భక్తులు రాకపోకలకి సౌకర్యాలు ఎటువంటివి ఏర్పాటు చేశారంటే క్యూలో రద్దీలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కదా, సో క్యూ లైన్లు ఏమైనా ఎక్స్ట్రాగా ఏర్పాటు చేశారా? భక్తులు మామూలుగా రేపు ఎక్కువగా ఉంటారు. అందులో రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంటి దగ్గర చేసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శించుకుంటారు. కాబట్టి వాళ్ళకి క్యూ లైన్లు సపరేట్ గా మొత్తము ధర్మదర్శనం మొత్తం కూడా పెంచుతున్నాము. దాంతోపాటు మామూలు దర్శనాలు కూడా వేరే లైన్లు సపరేట్ గా పెడుతున్నాము. అంటే రేపు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. మరి వాటి కోసం తీర్థ ప్రసాదాలు అలాగే వాటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా మళ్ళీ సపరేట్ గా ఎక్కువగా చేయిస్తున్నాము. తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎవరు ఉచిత ప్రసాదం మామూలుగా ఉదయం నుంచి ఉంటుంది. మామూలు మిగిలిన ప్రసాదాలు కూడా అన్ని కూడా ఎక్కువ చేయిస్తున్నాం. తగు ఏర్పాట్లు జాగ్రత్తగా చేశారు. మరి టికెట్లు రేట్లు ఏమైనా పెంచే అవకాశం ఉందా? అంటే ఈ శ్రావణ మాసమే మేము 400 టికెట్ పెంచడం జరిగింది. అది ఈ సంవత్సరం నుంచి కూడా అది అవుతుంది. ఎందుకంటే ప్రొవిజన్స్ కానీ ఇవి కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ పెరిగాయి కాబట్టి దానివల్ల కొంత పెంచడం జరిగింది. ఇక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. శ్రావణ మాస పూజలకు విశిష్టత కనక మహాలక్ష్మి అమ్మవారని చెప్పుకోవాలి. మరి అటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అసౌకర్యత కలగ చేయకుండా తగిన క్యూ లైన్లు కానీ, ప్రసాదాలు కానీ, అన్న ప్రసాదాలు కానీ, అలాగే టికెట్ రేట్లు కూడా అన్ని భక్తులకి అందుబాటులో ఉంచామని చెప్పేసి మన ఈవో గారు, ఆలయ ఈవో గారు అయితే మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివాతో హారిక, SDV విశాఖపట్నం.
విభజన హామీల సాధన కోసం విశాఖ నుంచే మరో పోరాటాన్ని రూపొందిస్తున్నామని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన ఆంధ్ర పౌరుషాన్ని చాటి చెప్పేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ప్రముఖ ప్రజా గాయకులు వంగపండు ప్రసాదరావు గద్దర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా సాధించడంలో అధికార ప్రతిపక్షాలు రెండూ విఫలమయ్యాయని, ఇప్పటికైనా ప్రభుత్వం అఖిల పక్షాలతో కేంద్రంపై పోరాటానికి సిద్దపడాలని సూచించారు. ఈ సమావేశంలో ఏయూ మాజీ వీసీ జార్జ్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తిని తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటిన ఎన్టీ రామారావు గారి ఆత్మగౌరవాన్ని గుర్తు తెచ్చుకుని వాళ్ళు పోరాడాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎలాగ నిరంతరం పోరాడారో లేదా సమన్వయంతో తెచ్చుకున్నారో ఇవాళ ఆ స్ఫూర్తిని గుర్తుంచుకోవాలి తప్పితే కేంద్రం ముందు జీ హుజూర్ అనే విధంగా ఎవరు ఉన్నా తెలుగు వారి ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంది. ఇదే పరిస్థితి గనక అధికార ప్రతిపక్షాలు గనక కొనసాగిస్తే నవతరం యువతరం మకిలంటే యువతరం కొత్త పక్షం రావాల్సిన అవసరం ఉందనే భావనకు ప్రజలు వస్తూ ఉంటారు. దమ్ముండి ధైర్యం ఉండి నిజాయితీతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు జార్జ్ విక్టర్ గారు మేము రామాయపట్నం పోర్టు కోసం బైక్ యాత్ర జీప్ యాత్ర కూడా చేశాం. ₹1 ఇవ్వలేదు. ఇవాళ వరకు తమిళనాడుకి ఆల్రెడీ 25,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడగని 3వ మేజర్ పోర్టుకి శాంక్షన్ చేసింది. మున్సిపల్ పాఠశాలలో మాతృభాషలోనే విద్యా బోధన జరిపించాలని కోరుతూ పాస్ట్రో అండ్ జాక్టో ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మున్సిపల్ యాజమాన్యంలోని పాఠశాలలను కార్పొరేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు. ఇందులో భాగంగానే అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించాలనే జీవోను జారీ చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే మున్సిపల్ పాఠశాలలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని, మాతృభాషలోనే విద్యాబోధన జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రకాల పేర్ల మీద మరి ఈ ఫౌండేషన్ కోర్సులు ఇవన్నీ కూడా ప్రైవేటు కళాశాలల నుంచి వ్యక్తులు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రైవేటు వ్యక్తుల్ని తీసుకొచ్చి ఐఐటి ఫౌండేషన్ అని, టిప్స్ అని ఇస్తున్నారు. ఇంకో పక్క తెలుగు మీడియం రద్దు చేశారు. మూడో పక్క ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్ అని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ఇవన్నీ ఒకటి చూస్తుంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్ అనేది ఉపాధ్యాయ సంఘాలతో కానీ, మేధావులతో కానీ ఎవరితో కూడా చర్చించకుండా ఈరోజు ఆ యాక్ట్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే వీటన్నిటినీ మనం చూసినట్లయితే మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుని పరాయీకరణ చేయాలని చెప్పిన ఆలోచనతో మున్సిపల్ పాఠశాలలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా విద్యార్థులకు అవసరమేనని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ అవసరమేనని, ఈ మేరకు ప్రభుత్వం కూడా జీవో జారీ చేసిందని తెలిపారు. అయితే జీవో జారీ ద్వారా తెలుగుకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. విద్యార్థి ఆప్షనల్ బట్టి దీన్ని వినియోగించుకోవచ్చునని సూచించారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాల ఇంగ్లీష్ విద్యను వ్యతిరేకించడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఆంగ్ల మాధ్యమం ఈరోజు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏది తీసుకున్నా ఎక్స్ట్రా నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే మనకి అన్ని పుస్తకాలన్నీ ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉన్నాయి. వాటిని మనకున్న కేవలం పుస్తకం వరకే పరిమితం అయిపోతే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో విద్యార్థి రాణించలేడు. ఈ పేద విద్యార్థులు ఇప్పుడున్న పోటీని తట్టుకోలేరు. వాళ్ళు కూడా ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే ఏ ఇంటర్నెట్ అంతర్జాలం ద్వారా కానీ, ఇతర పుస్తకాల ద్వారా కానీ ఏ పుస్తకాన్ని తీసుకున్నా సరే ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టడాన్ని ఏపీ ఎంటీఎఫ్ మేము స్వాగతిస్తున్నాము. మారుతున్న సామాజిక అవసరాల దిశగా గ్లోబలైజేషన్ టైంలో తరగతులన్నీ డిజిటల్ క్లాస్ రూమ్ల ద్వారా స్మార్ట్ క్లాసులు కండక్ట్ చేస్తామన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా విద్యార్థుల వాటిని అందిపుచ్చుకోవాలనుకుంటే ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి. ఆ దిశగానే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్న సామాజికవేత్తలు అందరూ కోరిక మేరకు మేము ప్రభుత్వానికి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము కోరాము. మా కోరికను మన్నించి ప్రభుత్వం జీవో జారీ. సీతమ్మధారలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రకారం ఆర్థోపెడిక్ సర్జరీలు చేయించుకున్న వారు 30% ఆసుపత్రికి చెల్లించి మిగతా 70% 10 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశాన్ని కల్పించారు.
క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు వసంతబాబు, ప్రతాప్ రెడ్లు, సీఈఓ చంద్రమౌళీశ్వరరావులు మాట్లాడారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి స్థాపించి 22 ఏళ్లు పూర్తయిందని, ఇంతవరకు తమ ఆసుపత్రిలో 5,000 వరకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఆరోగ్య రక్ష పథకంతో తమ ఆసుపత్రి అనుసంధానం ఉన్నందున పేద మధ్యతరగతి రోగుల సౌకర్యార్థం ఈఎంఐ స్కీమ్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయి. 98% సక్సెస్ రేట్ అండి ఈ హాస్పిటల్. ప్లస్ రెండోది ట్రామా కూడా చాలా ఎక్కువ చేస్తున్నాం. తర్వాత కాంప్లెక్స్ ట్రామాకి ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చాలా ఫేమస్ అండి. పెరిఫరీస్ నుంచి చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని ఇక్కడికే పంపిస్తున్నారు. పెల్విక్ ఫ్రాక్చర్స్ అని, మల్టీ ట్రామా, పాలిట్రామా పేషెంట్స్, మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అవన్నీ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తారు. ఫస్ట్ టైం డిఎన్బి కోర్స్ ఒకటి స్టార్ట్ చేసాం లాస్ట్ డిసెంబర్ నుంచి. ఇది ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్ ఎంబీ చేస్తారు చూసారా, అలాగే ఆర్థోపెడిక్స్లో డిఎన్బి అని ఉంటుంది ఆఫ్టర్ ఎంబీబీఎస్. ఈ డిఎన్బి ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళు ఎంఎస్తో ఈక్వల్ అనమాట. వాళ్ళు డైరెక్ట్గా ఆర్థోపెడిక్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. అందులో భాగంగా ఈరోజు ఒక ఆరోగ్య రక్ష అనే ఫైనాన్స్ స్కీమ్తో మనం టైప్ అయ్యాము. ఇందులో ఈ బిలో యావరేజ్ పీపుల్ కానీ యావరేజ్ పీపుల్ కానీ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి 70% వరకు వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. సులభ వాయిదా పద్ధతుల్లో 10 ఇన్స్టాల్మెంట్లో పేషెంట్ కట్టుకుంటే సరిపోతుంది. 30% హాస్పిటల్కి పే చేస్తే సరిపోతుంది. యువత నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసైతే భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు అన్నారు. మత్తు పదార్థాలు వ్యతిరేకించండి అనే అంశంపై ఎంవీపీ ఐఐఎంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే దుష్పరిణామాలను వివరించారు. పిల్లల కదలికలపై కూడా తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు. విశాఖ సౌత్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. హాయిగా ఊగిపోతుంది. సినిమా తారల నుంచి విద్యార్థుల వరకు, విద్యార్థుల నుంచి యువకుల వరకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకటే మత్తు. దీనికి కారణం ప్రభుత్వాల వైఫల్యం, 2 సివిల్ సొసైటీస్ వైఫల్యం, 3 తల్లిదండ్రులు, 4 మాలాంటి డాక్టర్లు, 5 డ్రగ్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఏ ద్వారాల ద్వారా మందులు వస్తున్నాయి. ఎవరో ఒకరు దొరికితే ఆయన మత్తులు అమ్మడం కాదు, అనేక మంది మత్తు మందుల అమ్మకాన్ని వేరే వ్యాపారంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరచి ఈ మత్తు ద్రవ్యాల ఎంట్రీని ముందు ఆపు చేయాలి. ఓకే, ఎంట్రీ అయిపోయింది, ఆల్రెడీ మత్తు మందులో ఊగుతున్నారు. అటువంటి వారిని ఐడెంటిఫై చేసి డిడక్షన్ కేంద్రాల్లో వాళ్ళని తీసుకువెళ్ళి ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో గాజువాకలో 21 రోజుల యోగా బట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చిన్న అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వ మానవ శాంతి కోసం ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు త్రివేణి, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు. మనకు ఆగస్టు 25 ఈ వేళకి చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. రేపు ఆగస్టు 25 11 వచ్చేస్తుంది. అందుకని 10 సంవత్సరాలైన సందర్భంగా 21 రోజు కూడా మనం అందరం కూడా యోగ బట్టి చేసి మనలో ఉన్న ఏదైతే పంచ వికారాలు అంటాం అవన్నీ స్వస్తి చెప్పి పంచ గుణాలని హెడ్లైన్స్ మరోసారి. గిరిజన సంక్షేమ నిధుల వినియోగంలో అధికారులు అలసత్వం విడనాడాలి. ఎస్టీ శాసనసభ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు హెచ్చరిక. ఎల్ఐసి భవన్లోని క్యాష్ కౌంటర్ నుంచి 1,70,000 అపహరణ. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న సీసీఎస్ పోలీసులు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ సందడి. వరలక్ష్మి పూజలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న ఈవో జ్యోతి మాధవి. ప్రత్యేక హోదా కోసం విశాఖ నుంచే మరో పోరాటం. ఈ నెల 19 నుంచి ఆంధ్ర స్ఫూర్తి గేయాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్న చెలసాని శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.